ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అంటున్నారు. కాబట్టి క్రైస్తవుడా, నీవు ఈరోజు నీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు? దినములు చెడ్డవి, సమయాన్ని పోనివ్వకూడదు. ప్రభు ఏ వాక్యం ఇచ్చినా సరే అది ఆజ్ఞ అతిక్రమే పాపం. కాబట్టి ప్రతిదీ నువ్వు చేయవలసిందే. సమయాన్ని నీ వృధాగా పోనించుకుంటూ ఇప్పటికీ నీ సమయాన్ని మరి అనవసరంగా స్నేహితులతో షికారులు చేస్తూ సినిమాలు సీరియళ్ళని చూసుకుంటూ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ని మరి రోజు మొత్తంలో సగం భాగం కన్నా ఎక్కువసేపు అంటే ఎన్నో గంటల సేపు నీవు ఆ సెల్ ఫోన్ని చూసుకుంటూ గడిపేస్తావనుకో, నీ సమయాన్ని నువ్వు ఖచ్చితంగా మరి పోనిచ్చినట్లే కదా. చాలామంది ఈ విషయం చెప్తున్నా సరే వినకుండా క్రైస్తవులు అయ్యిండి కూడా అన్యులు ఎలాగైతే చేస్తారో ఎక్కువ సమయం సినిమాలు చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ వృధా చేసుకుంటూ మన క్రికెట్లని ఇతరత్ర ఆటలు ఆడుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నారు ఈరోజు వాక్యం ద్వారా? సమయాన్ని పోనివ్వకూడదని. క్రైస్తవుడైన నీవు సమయాన్ని ఎలా పోనిస్తావు? అన్నిల వలె వాళ్ళతో చేరి గంటలు సినిమాలు, క్రికెట్లు, ఆటలు, పాటలు మరి ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ చేయడానిక దేవుడు నిన్ను ఎన్నుకున్నది? నిన్ను ఎన్నుకున్నాడంటే, నీకు రక్షణ ఇచ్చాడంటే, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావంటే కేవలం నీ గొప్ప కాదు, అది నీ నీది ఎంత మాత్రము కాదు, ప్రభు యొక్క కృపను బట్టి ఇది జరిగింది. కాబట్టి ఒకసారి ఆలోచించు. ప్రభు కృప చూపి నీకు రక్షణ ఇస్తే నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? నీ రక్షణని కోల్పోతూ ఉన్నావు. నువ్వు అంతేకాదు, సమయాన్ని పోనిస్తున్నావు. నువ్వు ఎవరైతే వాక్యం తెలియని అన్యులు ఉన్నారో అటువంటి విధంగానే నువ్వు బిహేవ్ చేస్తూ ఉన్నావు. కాబట్టి ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో, సమయాన్ని సద్వినియోగం చేసుకో. నీ సమయాన్ని నువ్వు దేవుని కోసం కేటాయించు. కొంత సమయమైనా దేవుని గురించి ఇతరులకు ప్రకటించు. నోరు తెరిచి సువార్త చెప్పు, లేదా కొన్ని సువార్త పత్రికలు పంచు. అంతేకాకుండా నీ పరిధిలో నువ్వు ఏదైతే దేవుడు పని చేయగలవో, ఒక ఇమేజ్ చేస్తావా, లేదంటే ఒకటి ఏదైనా సరే దేవుని కోసం ఒక వీడియో చేస్తావా, దేవుని కోసం ఒక మాట మాట్లాడతావా, ఏదైనా సరే దేవుడి కోసం నువ్వు చేయగలగాలి. కానీ నీ సమయాన్ని వృధా పోవడానికి వీల్లేదు. అందుకే అపొస్తలుడైన పౌలు చాలా వివరంగా ఎఫెసీ సంఘానికి రాస్తూ మరి సమయాన్ని మరి పోనివ్వకండి, దినములు చెడ్డవి అంటున్నాడు. అంటే ఇక సమయం దగ్గరకు వచ్చేసింది. ప్రభు యొక్క రాకడ దగ్గర దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇంకా సమయాన్ని ఎలా వృధా చేస్తావు? దినములు చెడ్డగా ఉన్నాయి కాబట్టి నీ సమయాన్ని వృధా చేసుకోకుండా నువ్వు ప్రభు కోసం జీవించాలి. ప్రభు కోసమే నీ జీవించాలి, ప్రభు కోసమే మరణించాలి. నీ సమయం ప్రతి ఒక్క నిమిషం కూడా చాలా విలువైంది. గమనించు క్రైస్తవుడా, వింటున్న సహోదరి సహోదరుడా, నీ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావేమో. ఇంతవరకు నీ సెల్ ఫోన్, నీ చేతిలో ఉన్న సెల్ ఫోను, నీ ఇంట్లో ఉన్న టీవీ, లేకపోతే అనవసరమైన మాటలు, అనవసరమైన పాటలు, అనవసరమైన వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థమైన చాటింగ్లు ఇంకా నువ్వు చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటే నిజంగా ప్రభు వస్తే నువ్వు విడవపడతావు. జాగ్రత్త. ఒకసారి ఆలోచించు. ఆజ్ఞాతిక్రమే పాపము. అలనాడు ఆదాము అవ్వ తినొద్దన్న పండు తిన్నందుకే కదా వాళ్ళకి పాపం వచ్చింది. మరి ఈరోజు నువ్వు అదే పాపం ఎలా చేస్తావు? ప్రభు ఇచ్చిన ఆజ్ఞను ఎలా అతిక్రమిస్తావు? ఆ సమయాన్ని ఎలా వృధా చేసుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. సమయం వృధా చేయకుండా ఇప్పటికైనా నీ ప్రతి సమయం కూడా విలువైంది. దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా ఆయన దానంగా నీకు ఇచ్చిన నిమిషమే. ప్రతి నిమిషం విలువైంది. కాబట్టి ఆ విలువైన ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కూడా ప్రభు కోసం ఉపయోగించు. ప్రభు పని చెయ్యి. ఇప్పటికైనా నువ్వు ఎలా ఉన్నా సరే ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో. ఈ వాక్యం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నారు. కాబట్టి నీ జీవితంలో మార్పు తెచ్చుకుని మరి నీ సమయాన్ని వృధా చేయక ప్రభు కోసం హెచ్చించు. ప్రతి నిమిషం కూడా ప్రభు కోసం చెయ్యి. తప్పకుండా నువ్వు చేసిన ప్రభు కోసం ఏ పని చేసినా అదే పరలోకంలో కౌంట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా నువ్వు ప్రభు కోసం జీవించు. మరి ప్రభు కోసం కొంత పని చెయ్యి. నీ సమయాన్ని వృధా చేసుకోకు. ఆమేన్.